1,62,00,000 కోట్ల ఆదాయం సంబంధించి టూరిస్ట్ ఆదాయం అంటే 1.62 కోట్ల ఆదాయం వచ్చింది. 2023లో 2.21, 2024-23లో 24-25లో 2.36 crores. తర్వాత గణనీయంగా టూరిస్టులు జమ్మూ కాశ్మీర్కి వస్తూ ఉన్నారు, అంటే ఇయర్ పెరుగుతూ ఉంది. అదే కాక జిఎస్డిపి కావచ్చు, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో పెరుగుతూ ఉంది. కాబట్టి టూరిస్టులు అంతా అక్కడ వస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ కూడా అక్కడ భూములు కొనుక్కునే అవకాశం ఇచ్చారు, రిజర్వేషన్ కూడా వచ్చినాయి. కాబట్టి ప్రధానంగా వారి వ్యూహాన్ని గతంలో ఎప్పుడు అటాక్ చేసినా కూడా తీవ్రవాదులు ఎప్పుడు కూడా సైనికుల మీద వచ్చేవాళ్ళు, టూరిస్టుల మీద కానీ లోకల్ అక్కడ ప్రజల మీదకి ఎప్పుడు వచ్చిన సందర్భం లేదు. ఈసారి వ్యూహం మార్చేందంటే బయట నుంచి వచ్చే టూరిస్టులను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు తీవ్రవాదులు ఏకంగా అదే టూరిస్టుల మీద అటాక్ చేసిన పరిస్థితి. 4,000 మంది ఉన్న ప్రాంతంలో ఇక్కడ సైనికులు లేకపోవడం, అదే కాకుండా 3 సంవత్సరాల నుంచి సైనిక రిక్రూట్మెంట్ జరగలేదని చెప్పేసి మాజీ సైన్యాధ్యక్షులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే 1.8 సైనిక సంఖ్య 1,80,000 మంది సైనికుల సంఖ్య తగ్గింది. అదే కాకుండా అగ్నివీర్ పథకం తీసుకొచ్చి ప్రధానంగా దానివల్ల రిక్రూట్మెంట్ జరగలేదు. అదే కాకుండా పెన్షన్ స్కీమ్ తీసేయడంతో ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇక్కడ సైనికులు తగ్గడం, అదే కాకుండా ఒక సెక్టార్ చూడాల్సినట్టు ఒక సైనికులు 2 సెక్టార్ చూడడంతో ప్రధానంగా ఇక్కడ టూరిస్టులకు ప్రధానంగా రక్షణ ఇవ్వలేకపోవడం మూలంగా ప్రధానంగా అక్కడ నష్టం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు అమెరికా ఉన్నది, అమెరికా పాకిస్తాన్కు ఆర్మీకి సహాయం చేస్తాం 450 మిలియన్ క్రోర్స్ సహాయం చేస్తూ ఉంది బైడెన్ ప్రభుత్వం. తర్వాత వచ్చినటువంటి ట్రంప్ గారు కూడా ఆ సహాయాన్ని పునరుద్ధరించకుండా మళ్ళీ వాళ్ళు 350 మిలియన్స్ సాయం చేసే క్రమం. ఎందుకు మీరు పాకిస్తాన్ సాయం చేస్తారని చెప్పేసి అడిగితే వారు చెప్పేది అంటే పాకిస్తాన్లో అంతర్గత తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం కోసం మేము సహాయం చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడున్న ట్రంప్ గారు ప్రకటిస్తున్నారు. బైడెన్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవరించినటువంటి అమెరికా ట్రంప్ గారు ఈ విషయంలో మాత్రం బైడెన్ గారు చేసినటువంటి దానికి వారు ప్రోత్సాహంలో భాగంగా వారికి సాయం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా F-17 యుద్ధ విమానాలు కావచ్చు, అదే కాకుండా పాకిస్తాన్కు F-16 యుద్ధ విమానాలు అమెరికా సప్లై చేస్తూ ఉంది. అదే అమెరికా మనకు F-37 యుద్ధ విమానాలు 35 యుద్ధ విమానాలు మనకు సప్లై చేస్తాం. అంతా డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడేంటి సరే అదే చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఒకనాడు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి వాళ్ళు దాదాపు 20 సంవత్సరాల కాలం పాటు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యం ఉంది కాబట్టి పాకిస్తాన్ సాయం ఆనాడు తీసుకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ సాయం అమెరికాకు అవసరం లేదు కాబట్టి అమెరికా మద్దతు కూడా మనం తీసుకొని ఖచ్చితంగా పాకిస్తాన్ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యుద్ధం ఒక కాడ స్టార్ట్ అయిందంటే అది అంతం ఉండదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం రష్యా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, ఈ 2 దేశాలకు సంబంధించి యుద్ధం దాదాపు 3 సంవత్సరాలు అవుతా ఉంది. 2 దేశాలకు కూడా నష్టం జరిగిన పరిస్థితి. కాబట్టి దీన్ని చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే తప్ప ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఈ మానవరోమం ఆగదు. అదే కాకుండా ఇది ఎప్పటికి రగులుతూనే ఉంటుంది. కాబట్టి ప్రపంచ దేశాల ముందు రాష్ట్రాల వల్ల ఈ పరిస్థితిని ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అమిత్ షా గారు వచ్చారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంగా వచ్చి వారు మాట్లాడింది ఏంటంటే హైదరాబాద్ ఉన్న రోహింగ్యాలు ఏరేస్తామని చెప్పారు. ఢిల్లీలో వాళ్ళు ఏం చేసినంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. మరి దానికి ఎవరు తప్పో చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న రోహింగ్యాలు ఏరేస్తామని చెప్పింది అమిత్ షా గారే, అది కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఏరేస్తామని చెప్పిన అమిత్ షా గారు ఢిల్లీ పోయి వారు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి వారే స్టేట్మెంట్ ఇస్తే ఎవరు ద్వంద్వ నీతి వ్యవహరించింది మేము కాదు కదా. అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే మీరు నార్థన్ స్టేట్ పోతారు బీపీని తినమంటారు, మిగతా స్టేట్లో పోయి బీపీని వ్యతిరేకిస్తారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వ్యూహంతో మీరే పోతారు. పీడీపీతో పోతూ మీరే పెట్టుకుని మేము పెట్టుకోలే కదా. మహబూబా ముఫ్తీ గారికి మద్దతు ఇచ్చింది ఎవరు? భారతీయ జనతా పార్టీ కదా. అదే కాకుండా ఇప్పుడు ఏమన్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద నెడుతూ ఉన్నారు. ఏమన్నా ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వము చెప్పలేదు అది యాత్ర స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నారు. మొత్తం అధికారుల కంట్రోల్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నది. అధికారులకు ఇప్పుడు హైదరాబాద్ ఉన్న టూరిస్ట్కి ఏమో జమ్మూ కాశ్మీర్లో అక్కడ పర్యటన స్టార్ట్ అయిందని చెప్పేసి తెలిసినప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలియకుండా ఉంటుంది. కాబట్టి చాలా స్పష్టంగా అమిత్ షా గారు మొన్న అఖిలపక్ష సమావేశానికి ముందే చాలా స్పష్టంగా వారే ఒప్పుకున్నారు. ఇక్కడ భద్రతా వైఫల్యం ఉంది, నీకు క్షమాపణ చెప్తున్నా చెప్పి అమిత్ షా గారు ఒప్పుకున్న తర్వాత ఎవరేం మాట్లాడలే. వాస్తవం చెప్పే ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదు, భద్రతా వైఫల్యం ఇక్కడ ఉన్నది. కాబట్టి చాలా స్పష్టంగా భద్రతా వైఫల్యం మూలంగా గతంలో పుల్వామా దాడి జరిగింది, ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే పరిస్థితి వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో అట్లాంటి పరిస్థితి రాకుండా చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా ముందుకు పోయినట్లయితే ఖచ్చితంగా భారతదేశానికి మేలు జరిగే అవకాశం. ఎందుకంటే మనం ప్రపంచంతో పోటీ పడతా ఉన్నాం. పాకిస్తాన్ ప్రపంచంతో పోటీ కాదు కదా, వాళ్ళు తీవ్రవాదులతో పోటీ పడతా ఉన్నారు. మనకు పాకిస్తాను అమెరికా గతంలో సాయం చేసింది, ఇప్పుడు ఆ సాయాన్ని నిలుపుదల చేసే ప్రయత్నం. సింధు నల జలాలకు సంబంధించి మనం ఒప్పందం రద్దు చేసుకున్నాం. దాదాపు 6 నదులు వచ్చి అక్కడ కలుస్తా ఉంది. దాంతో కూడా పాకిస్తాన్ చాలా నష్టం జరిగే అవకాశం. కాబట్టి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడుతుందా? ఖచ్చితంగా ఫుల్ స్టాప్. ఇప్పుడు చూడండి, ట్రంప్ అనే వ్యక్తి ట్యాక్సులు వేస్తే ప్రపంచంతో కుదేలేయింది.
ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఒకనాడు ఇంకోటి అణ్వాయుధాలు ఉన్న రెండు దేశాలు పాకిస్తాన్లో ఇబ్బందికర పరిస్థితులు ఎందుకు ఇబ్బందికర పరిస్థితి కానీ అందరూ ఏమంటున్నారు ఇన్ఫ్లేషన్ రేటు 33% పాకిస్తాన్ కరెక్టే, కానీ సైనికుల దగ్గర పైసలు ఉన్నాయి అక్కడ. ఎందుకు అమెరికా సాయం ఉన్నది. అదే కాకుండా మన దేశం లాగా సైనిక ప్రభుత్వాలు ఇప్పటికీ కవ్విస్తున్నాడు కదా, చూడండి ఆ వీడియో చూడండి. అదే వాళ్ళు వస్తారట. వాళ్ళు ఇప్పుడు తీవ్రవాదులు మస్తు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడారు చెప్పేసి భారతదేశం 140 కోట్ల జనాభా ఉన్న దేశం, వాళ్ళు రెచ్చగొడితే మనం ఎందుకు రెచ్చిపోతాం? మనం వివాహం వ్యవహరించాలా, ప్రపంచం ముందు దోష నిలబెట్టాలా. అదే కాకుండా మన పిఓని మనం తీసుకోవాలా. ఆల్రెడీ వాళ్ళ ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. అదే కాకుండా సైనికుల దగ్గర పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, కానీ ప్రభుత్వం దగ్గర లేవు. మళ్ళాగా ప్రభుత్వమే సైనికులకు ఇవ్వదు. అక్కడ సైనికులు ముదిగాలు ప్రజల నుంచి గుంజుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి వాళ్ళు సహకారం లేకున్నా కూడా అక్కడ సైనికులు ముందు పోయే అవకాశం ఉంది. కాబట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రపంచం ముందు పాకిస్తాన్ దోషి నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా వ్యూహాత్మకంగా పోతేనే మనం పిఓని మనం తీసుకోగలుగుతాం, లేకపోతే చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే మనం ఉక్రెయిన్, రష్యా కావచ్చు, ఈ యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు చాలా దేశాలు మనం చూస్తూ ఉన్నాం. యుద్ధాల వల్ల రెండు దేశాలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వ్యూహాత్మకంగా ముందుకు పోవాల్సిన అవసరం. కాబట్టి భారత్ అన్ని దేశాల యొక్క మద్దతు కూడా కట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించాలా. అనవసరంగా దీన్ని కూడా రాజకీయం వాడుకునే ప్రయత్నం ఎవరు చేసినా కూడా తప్పే. మేమైనా అధికార పక్షం ఎవరు కూడా ఈ సంఘటనను వాడుకొని మళ్ళీ ఏదో రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుందని వాడుకోవద్దని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం.